జనసేన అభ్యర్థుల జాబితాపై కాపు సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కు లేఖ రాశారు. ప్రకటించిన 118 సీట్లలో సామాజిక న్యాయం జరగలేదని పేర్కొన్నారు. బీసీలకు 50%, కాపులకు 25%, కమ్మకు 4%, రెడ్డి సామాజిక వర్గానికి 6% ఇవ్వాల్సి ఉండగా దానికి భిన్నంగా సీట్లు ప్రకటించారని అన్నారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 24 సీట్లకు మించి నెగ్గగల సత్తా లేదా అని నిలదీశారు. జనసేన శక్తిని పవన్ ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారని లేఖలో ప్రశ్నలు సంధించారు. పవన్ ను 2.5 ఏళ్లు సీఎంగా చూడాలన్నది జన సైనికుల ఆకాంక్ష అని అన్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారం చేపట్టాక మంత్రి పదవులు సమానంగా పంచేలా చంద్రబాబు ప్రకటన చేయాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. తనకు లేఖలు రాయొద్దని గతంలో పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్యను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీకి పొత్తులకు సంబంధించి లేఖలు రాస్తూనే వచ్చారు. అయితే టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన తెల్లవారే మరోసారి హరిరామ జోగయ్య లేఖాస్త్రం సంధించారు. 24 సీట్ల కేటాయింపు జనసేనను సంతృప్తి పరచలేదంటూ పవన్ కు లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏలూరు సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాగర్. ప్రశ్న రాష్ట్ర కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ మంత్రి మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో విశ్లేషణాత్మక లేఖ రాశారు. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరోక్షంగా చాలా స్పష్టంగా చెప్పారు, తనకు లేఖలు వ్రాయొద్దు, ఏమన్నా చెప్పాల్సి ఉంటే వ్యక్తిగతంగా కలిసి చెప్పాలని. కానీ నిన్న టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ కానీ జనసేన సైనికులు నాయకుల్లో కానీ తీవ్ర నిరాశ వచ్చిందంటూ కూడా విశ్లేషణాత్మక లేఖను హరిరామ జోగయ్య మరొకసారి రాశారు. సామాజిక న్యాయం 118 సీట్లలో అసలు సామాజిక న్యాయం జరగలేదంటూ కూడా ఆయన పరోక్షంగా విమర్శించడం కూడా జరిగింది. సామాజిక న్యాయం ప్రకారం కమ్మలకు 4, రెడ్లకు 6%, బీసీలకు 50, అట్లాగే కాపులకు 25% సీట్లు రావాల్సి ఉండగా దీనికి భిన్నంగా సీట్లను ప్రకటించారంటూ కూడా హరిరామ జోగయ్య చెప్పారు. కమ్మలకు 24, రెడ్లకు 17, కాపులకు 15, బీసీలకు 18 సీట్లను ఇవ్వటం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం, సామాజిక న్యాయం జరగలేదంటూ కూడా హరిరామ జోగయ్య ప్రశ్నించడం జరిగింది. అసలు పొత్తు ధర్మంలో భాగంగా ఒకరు ఇవ్వటం ఒకరు తీసుకోవటం, దేహి అంటూ అడగటం కూడా కరెక్ట్ కాదంటూ కూడా హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి సంబంధించి జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ పరిపాలన అధికారం చేపట్టాలి, సీఎం అవ్వాలని జన సైనికులంతా కోరుకుంటున్నారు. కానీ 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లతో చంద్రబాబు నాయుడు సరిపెట్టడం చూస్తుంటే జనసేన పార్టీని అధికారానికి దూరం చేస్తున్నారా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నాయంటూ కూడా చెప్పారు. బలమైన వారికి ఇటు జనసేన పార్టీలో 175 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాల్లో ఆర్థికంగా అంగబలంగా మొత్తం 50 మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్న ఎన్నికలకి కేవలం 24 సీట్లను మాత్రమే కేటాయించడం మీద కూడా ఆయన తన ఆవేదన వెలిబుచ్చారనే చెప్పుకోవచ్చు. హరిరామ జోగయ్యతో ఇంచుమించుగా గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా ఏకీపిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అవుతుంది. ఆశించిన స్థాయిలో జనసేన పార్టీకి సీట్లు రాకపోవడం, పవన్ కళ్యాణ్ సీట్ల ప్రకటింపు విషయంలో చాలా సాదాసీదాగా మాట్లాడడం, వ్యవహరించడం చూస్తుంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఎందుకు అంత లోకుగా కనపడుతున్నారంటూ కూడా హరిరామ జోగయ్య ప్రశ్నించడం జరిగింది. పొత్తు ధర్మంలో భాగంగా ఆశించిన సీట్లను కేటాయించకపోవడం కూడా హరిరామ జోగయ్య తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన కూటమి కనీసం అంటే పొత్తు ధర్మంలో భాగంగా ఆశించిన స్థాయిలో సీట్లు అయితే ఇవ్వలేకపోయారు. కనీసం గెలిచిన తర్వాత అయినా కూడా బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవుల్లో సగం మంత్రి పదవులన్నా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుస్తారో వారికి ఇవ్వాలంటూ కూడా హరిరామ జోగయ్య తాజాగా ఒక డిమాండ్ తీసుకురావడం కూడా జరిగింది. ఏదేమైనా ఇప్పుడు హరిరామ జోగయ్య లేఖ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే సీట్లు రాలేకపోయారో, సీట్లు ఆశించి భంగపడ్డారో వారంతా కూడా హరిరామ జోగయ్య లేఖను పూర్తి స్థాయిలో వైరల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 24 సీట్లు ఏ విధంగా సరిపోతాయి, ఒంటరిగా జనసేన పార్టీ వెళ్ళినా కూడా ఇంతకు మించిన సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఇప్పుడు ఇటు టీడీపీ పొత్తులో భాగంగా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంటుందని కూడా ఇక్కడ జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. హరిరామ జోగయ్య చాలా
మైన్యూట్ పాయింట్ని ఒక టచ్ చేశారనే చెప్పుకోవచ్చు. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారంటూ కూడా హరిరామ జోగయ్య ప్రశ్నిస్తున్నారు. ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి ఇటు కానీ బీసీల్లో ఎక్కువగా యువత జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. దళితుల్లో కొంత భాగం కూడా పవన్ కళ్యాణ్ని ఆదర్శాలు నచ్చి జనసేన పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం మానాలని కూడా హరిరామ జోగయ్య సూచించడం జరిగింది. మరోపక్క జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా కూడా గతంలో చెప్పారు, లేఖలు రాయొద్దు, ఏమైనా ఉన్నా కూడా వ్యక్తిగతం కలవాలని. అయినా కూడా హరిరామ జోగయ్య ఎక్కడా తగ్గటం లేదు, అసలు తగ్గేదే లే అంటూ కూడా విశ్లేషణాత్మక లేఖలు రాస్తున్నారు. పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖలు రాస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు ప్రారంభమయ్యాక ఇంచుమించుగా 80-90 సీట్ల దాకా హరిరామ జోగయ్య డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ వాటిలో సగం కూడా జనసేనకి రాకపోవడం హరిరామ జోగయ్యని తీవ్రంగా నిరాశపరిచిందని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. బలమైన లక్ష్యం ఆధారంగా ముందుకు వెళ్ళాలి, సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని సాధారణ జన సైనికులు కూడా జనసేన పార్టీ నేతలు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 24 సీట్లు ఎటు కాకుండా సరిపోవు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి. ఇప్పటికైనా చంద్రబాబు బయటికి వచ్చి బహిరంగ ప్రకటన చేయాలి. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ను 2.5 సంవత్సరాలు సీఎంగా చేస్తాను అనేది చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని కూడా హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటుగా అధికారం వచ్చిన తర్వాత మంత్రి పదవుల్లో కూడా సగం మంత్రి పదవులు ఇవ్వాలంటూ కూడా హరిరామ జోగయ్య డిమాండ్ చేయడం జరిగింది. ప్రసూన. రైట్ సాగర్, థ్యాంక్ యూ.